నమస్తే అమ్మా. నా పేరు జూపల్లి పద్మజ, ఎక్స్ జెడ్పీటీసీని. ఈ అశ్వారాపేట మండలంలో మా ఫ్యామిలీ నుంచి నేను, నా భర్త పోటీ చేసి బ్రహ్మాండమైన గెలిపించారు మాకు జెడ్పీటీసీలుగా. 12 సంవత్సరాలు ఇంచుమించు రాజకీయాల్లో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి అందరికీ అన్ని పనులు చేసి పెట్టిన వాళ్ళం మేము. ఈ బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసినటువంటి 22 మంది అభ్యర్థుల్ని గెలిపించి బీఆర్ఎస్కి అఖండ విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తల్లి, మీ అందరూ ఓటేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాం. చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఆ చిన్న చిన్న పనులు చాలా పెద్దగానే. కొంతమంది ఒక ఇంటి దగ్గర ఇప్పుడు ఐరన్ పోల్ ఉంది, కరెంటు పోల్, దానివల్ల వాళ్ళ ఇంటికి కూడా షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అలాంటివి కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ని ఓడించి మా బీఆర్ఎస్కి ఇస్తే ఈ చిన్న చిన్న పనులు, పెద్ద పెద్ద పనులు అందరికీ చేసి అందరికీ అందుబాటులో ఉంటామని మనవి చేస్తున్నాను తల్లి. గతంలో ఏం ఇంప్లిమెంట్స్ జరిగాయి ఇక్కడ లోకల్లో, ఇప్పుడు మీరు వస్తే ఏం ఇంప్లిమెంట్స్ చేస్తారు జనాలకి? గతంలో మేము చాలా చేసాం. కేసీఆర్ కిట్స్ కానీ, ఇల్లు కానీ, పెన్షన్స్ కానీ, బట్ లేని వాళ్ళకి చెప్పినవి కాకుండా చెప్పనివి చాలా చేశారు కేసీఆర్ గారు. ఇప్పుడు మేము రోడ్స్, డ్రైనేజెస్, ప్లస్ పెన్షన్స్, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, ప్లస్ వీడో, సింగిల్ మహిళ, ఇలాంటి చాలా అయిపోయినాయి. ఈ కార్యక్రమాలని చేపట్టి చేస్తాం. మెయిన్ ముందుగా రోడ్లు మరమ్మత్తు, కాలువలు, డ్రైనేజీ, ఇవన్నీ పనులు చేస్తాము. మా గవర్నమెంట్ తరపు నుంచి వచ్చేటువంటి అన్నీ కూడా మేము మీకు ఇంప్లిమెంట్ చేసాం ఒకప్పుడు బీఆర్ఎస్లో. ఇప్పుడు మళ్ళీ కూడా కాంగ్రెస్కి ఎదురు ఇది మాకు వచ్చినటువంటి ఫండ్స్, ఏ వార్డుకి వచ్చిన ఫండ్స్ని ఆ వార్డుకి వినియోగించి బ్రహ్మాండంగా చేస్తాం. అయితే ఇక్కడ ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటి ఇక్కడ ఉన్న జనాలకి ప్రస్తుతం? అతిపెద్ద ప్రాబ్లం పెన్షన్ ఒకటి, హౌసింగ్ స్కీమ్ ఒకటి. వాళ్ళతో తిరిగే వాళ్ళకే ఇస్తారు పెన్షన్స్ కానీ, హౌసింగ్ కానీ ఇవన్నీ ఇస్తారు. వేరే మిగిలిన సామాన్యమైన ప్రజలకు లేదు. ఒక్కొక్క ఇల్లు బరకాలు కప్పుకుని తాటాకులు వేసుకునే ఇల్లు కూడా ఉన్నాయి. డాబాలు కట్టుకునే స్తోమత ఉన్న వాళ్ళకి మాత్రమే డబ్బులు ఇచ్చి ఇంకా వేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. అది సమంజసం కాదు. లేని వాళ్ళకే ఇవ్వాలి గృహాలు కానీ, పెన్షన్ కానీ. లబ్ధి వాళ్ళే పొందాలి. లబ్ధి పొందే వాళ్ళకి లబ్ధి సమకూర్చట్లేదు. లేని వాళ్ళకి, బాగా ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. అయితే మీరు ఏమంటున్నారు అంటే, ఇన్ కేస్ వాళ్ళు ఆ పార్టీకి సపోర్ట్ చేస్తే అప్పుడు ఇస్తారు, వేరే పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళకి ఏం చేయట్లేదు, ఇవ్వరు. వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళు వాళ్ళ వెనకాల తిరిగే వాళ్ళకే చేస్తారు. పక్కన పార్టీలో తిరిగే వాళ్ళకి కానీ, నామినేషన్లు వేసే వాళ్ళకి కానీ భయభ్రాంతులకు గురి చేస్తారు. ఫస్ట్ బెదిరిస్తారు. టార్గెట్ వాళ్ళు ఎవరిని పెట్టుకుంటే టార్గెట్ అదే చేస్తారు. వాళ్ళకి అవసరమైతే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థిని ఓడించి ఇంకొక అభ్యర్థికి ఆ పదవిని అమ్మేస్తారు. అలాంటి ట్రిక్స్ కూడా చేస్తారు. కానీ మాకు అలాంటివి ఏవి రావు, అలాంటి ఏ చేత కాదు. నాలాంటి వాళ్ళు ఎవరన్నా ప్రశ్నిస్తే గట్టిగా పెట్రోల్ డబ్బాలు ఇచ్చి పంపిస్తారు. ఇంటి దగ్గరకు పంపిస్తున్నారు. జనంలో పంపించి పెట్రోల్ పోసి చంపడానికి కూడా వెనుకాడినటువంటి వ్యక్తులు ఉన్నారు కొంతమంది. అలాంటి బ్యాచ్ కూడా ఉంది. అంత దారుణం చేస్తారు. అలాంటప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి దిక్కు లేనప్పుడు చిన్న చిన్న వాళ్ళు ఎంత భయభ్రాంతులు అవుతారో మీకు తెలిసిందే. బట్ జరిగేది అది. ఇప్పుడు 2 మనుషులు పోటీ చేస్తారు, ఎవరో ఒకరు గెలుస్తాం, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. కానీ బెదిరించటాలు, భయభ్రాంతులు చేయటం అనేది సమంజసం కాదు. మన సమాజంలో బతుకుతున్నాం. ఓటింగ్ అనేది ఎవరికుంటే వాళ్ళకే వేస్తారు. ఆల్రెడీ ఓటర్స్ అంతా ఫిక్స్ అయిపోయి ఉన్నారు దేనికి వేయాలని ఫిక్స్ అయిపోయి ఉన్నారు. విపరీతమైన వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పాలన మీద. దాదాపుగా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది, మేమే గెలిచి వస్తాం. మా 22 మంది మెంబర్ని గెలిపించాలని ఈ అశ్వారావుపేట మున్సిపాలిటీ ప్రజలందరికీ మనవి చేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.